చదువులు పెరిగే కొద్దీ తమకి ఈ ఏసీల్లో కూర్చునే ఉద్యోగాలు, ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. అది లేనప్పుడు ఆగిపోతున్నారు తప్పించి వేరే పనేమి చేయడానికి ఇష్టపడట్లేదు. దీని ఫలితంగా ఇప్పుడు క్రమంగా పనిచేసే వాళ్ళ సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గిపోతుంది. తయారీ రంగంలో పనిచేసే వాళ్ళ సంఖ్య 12.1 నుంచి 11.4% పడిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి కొద్ది రాష్ట్రాల్లో మాత్రం తయారీ రంగ కార్మికుల సంఖ్య వృద్ధి చెందుతుంటే మిగతా రాష్ట్రాలన్నింటిలో పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 10.6 నుంచి 9.6కు పడిపోయింది. కర్ణాటకలో 11.7 నుంచి 10.9కి పడిపోయింది. తమిళనాడులో 18.7 నుంచి 15.9కి పడిపోయింది. బెంగాల్లో 18.7 నుంచి 16.7కి పడిపోయింది. మహారాష్ట్రలో మాత్రం 11.2 నుంచి 12.7కి పెరిగింది. గుజరాత్లో 20.8 నుంచి 21.6కి పెరిగింది. వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటిని ప్రోత్సహించడం వల్ల ఇది జరుగుతోంది.